అనకాపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో మన జనసేవలో వెలుగొండ మండలం అల్లూరు పార్కు వద్ద మరి ఈవేళ రేపు నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 28వ రాష్ట్ర మహాసభలో ఒంగోలులో ఆగస్టు 20 నుంచి 25 వరకు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో 23 2 రోజులు 22 సాంస్కృతిక కార్యక్రమాలు, 23న బహిరంగ సభ, 24, 25 ప్రతినిధుల సభ జరుగుతుంది. కాబట్టి దీనికి ఈవేళ ముఖ్యంగా ఈ జనసేవదళ అనేది రెడ్ వాలంటీర్లుగా ఆ రోజు జరుగుతున్నటువంటి సభకి మనమంతా కూడా కవర్ చేసి ముందుగా, ఎందుకంటే మన సభకి ఎవరు ఆటంకం వచ్చినా వీళ్ళు తిరగేసి కొడతారనే ఒక కాన్ఫిడెన్స్తో మనం అంతా కూడా కలిసి నడవాలి. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మన భారతదేశంలో మరి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా ఈ మహాసభల్లో కూడా 100 జెండాలు, 100 కళారూపాలు, అలాగే 1000 వాలంటీర్స్ అని చెప్పేసి నినాదంతో మనం అంతా కూడా కావత్తు నిర్వహించాలని చెప్పేసి ఈవేళ మనం ఈరోజు రేపు కూడా మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. అందరం కూడా చాలా ఐక్యంగా మన అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏదైనా చిన్న వచ్చిన ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని కూడా సరి చేసుకొని మళ్ళీ కలిసి ఎలాగైతే ఈరోజు మనం ప్రారంభించుకున్నాం రేపు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంతే సరదాగా మనం వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ మిత్రులారా, జిల్లా కార్యదర్శి గారికి విప్లవం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమిటీ బాలికల వెంకయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, మరి జనసేవదళ క్యాంప్ అనేది ఇందులో కొద్దిపాటి మా అందరూ మాత్రమే గతంలో కూడా నేర్చుకుంటున్నారు. ఈ పక్కన ఉన్న వాళ్ళు, బహుశా ఇటు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అయితే ఈరోజు ఇక్కడ పెట్టడానికి ఉద్దేశం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి విప్లవ వీర కిషోరం అల్లూరు సీతారామరాజు మందిరంలో మనం ఈ జనసేవదళ క్యాంప్ అనేది పెట్టుకోవడం మనందరికీ కూడా, ఇటు పార్టీకి మీకు అందరికీ కూడా ఒక గర్వకారణంగా చెప్పచ్చు. అయితే ఇది పార్టీకి మనం రక్షించుకునేదానికి ఏదైనా జరిగినప్పుడు, పరిణామాలు జరిగినప్పుడు ఇది ఊరుకునే పాదం, మనం కూడా రక్షించుకునేదానికి ఇది ఎంతో మేలు చేసే విధంగా ఈ జనసేవదళ క్యాంప్ అనేది ఉంటుంది. అయితే మనం నేర్చుకుని బయట వాళ్ళకి వివిధ రూపాల్లో వివిధ స్థాయిలో విపత్తులు జరిగినప్పుడు మనం సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలనేది, ఏ రకంగా ఉపయోగపడతామనేది కూడా మరి ఎంత అవసరం. మరి ఈరోజు నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఈరోజు రేపు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ నేర్చుకొని ఉండడమే కాదు, అయితే మీకు మా నాయకులు, ఏఎస్ఎఫ్ నాయకులు అంతా చెప్పే ఉంటారు. మనం 23వ తారీఖున జరగబోతున్నటువంటి రాష్ట్ర మహాసభల్లో మనందరం కూడా 22వ తారీఖు రాత్రే బయలుదేరి ఆ ప్రదర్శనలో అగ్రభాగాన మీరు ఫ్రంట్ లైన్లో మనంతా కూడా అనకాపల్లి జిల్లాగా, మన బ్యానర్ అనకాపల్లి జిల్లాగా మీరందరూ కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరూ దానికి కూడా వచ్చి రాష్ట్ర మహాసభకు కూడా వచ్చి ఆ ప్రదర్శనలో పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఉంది. అందువల్ల తూచా తప్పకుండా మీరందరూ కూడా ఈ 2 రోజులు శిక్షణ పొందినటువంటి మీరందరూ కూడా అక్కడికి ఒంగోలు రాష్ట్ర మహాసభకి పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటు మన ఇప్పుడు పతాకావిష్కరణ చేసినటువంటి వారు చెప్పారు, 100వ సంవత్సరం మన పార్టీ 1925 డిసెంబర్ 26వ తారీఖున మన పార్టీ స్థాపించబడింది, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఇది ఇప్పుడు 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మహాసభలు కూడా మరి ఆ బ్యాక్గ్రౌండ్లోనే జరుగుతున్న సమయంలో మీరందరూ కూడా మరి 23వ తారీఖున జరుగుతున్నటువంటి ప్రదర్శనలో అగ్రభాగాన మీరందరూ కూడా దాన్ని కూడా జయప్రదం చేస్తారని మీ అందరికి కూడా మరి ఇక్కడ 2 రోజులు శిక్షణ పొందిన వాళ్ళందరూ కూడా దానికి కూడా రావాలని చెప్పి కోరుతూ సెలవు.